దేవుని వాక్యాన్ని ఆయన స్థితిస్తూ ఇది నిన్న బైబిల్ స్టడీలో ప్రత్యేక అంశాన్ని మనం ఆలోచించే ప్రత్యేక ఉద్దేశంతో దాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నించాం. బైబిల్లో ఒక ప్రత్యేకమైన అంశం, ప్రత్యేకమైన తలం దాని ఏంటంటే పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువు వారి ప్రత్యక్ష. పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువు వారి ప్రత్యక్ష. దీన్ని బైబిల్ ఏమంటుందంటే థియోఫనీస్ అంటారు. థియోఫనీస్ అంటే పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమైన విషయాన్ని లేకపోతే ఆ తీరుని మనకి తెలియజేసే ఆ విషయాన్ని థియోఫనీస్ అంటారు. నేను ప్రస్తావన లేకపోతే ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే డిసెంబర్ నెల వస్తుంది, క్రిస్మస్ దినాలు. క్రైస్తవులందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో స్వార్థం ప్రకటించడం కానీ, అతిథులను ఆహ్వానించి వారికి ట్రీట్ చేసి ట్రీట్ ఇచ్చి విందులు ఏర్పాటు చేసి వారికి స్వార్థం ప్రకటించడం లాంటి చాలా జరుగుతూ ఉంటాయి. మంచిది. అయితే దీన్ని ఆశ్రయం చేసుకుని క్రైస్తవ రోజులు మతోన్మాదులు దేవుడిలో యేసు క్రీస్తు నిన్న కాకుండా ఈ భూమికి వచ్చాడు అంటే వాళ్ళ ఉద్దేశంలో 2000 సంవత్సరాల నాడే కదా ఆయన ఈ భూమికి వచ్చాడు. అంతకుముందు ఆయన లేడు కదా, అంతకుముందు సృష్టి లేదా, అంతకుముందు మనుషులు లేదా, ఏంటి నిన్నగాక మొన్న వచ్చిన కొత్త మతం క్రైస్తవ మతం అంటూ క్రైస్తవ్యాన్ని చులకనగా మాట్లాడుతున్న నేపథ్యంలో మనం యేసుక్రీస్తు నిత్యుడు అని, ఆయన అనంతుడు అని, ఆయనకు ఆది అంతము లేదు అని ఆ విషయాలను తెలియజేస్తూ పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఎలా ఆయన తారసపడతాడని నేను ఈ విషయాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే నేను ఇది కాక మరో 2 వర్తమానాలు కూడా ఈ థియోఫనీస్ దీని మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు మన ధ్యానం కోసం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి వాక్యాన్ని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలములో నానా సమయాలలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన మనుషులందరితో మాట్లాడతాడు. పూర్వం ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేది దేవుని వాక్యం. యేసుక్రీస్తు పాత నిబంధన ప్రత్యక్షతల్ని థియోఫనీస్ అని అంటారు. థియోస్ అంటే దేవుడు, తర్వాత ఫెనోయి అంటే FPHEANO ఫెనోయి అని అంటే ప్రత్యక్షత అంటే కనబడటం గురించి ఈ గ్రీక్ మాట. దీన్ని థియోఫనీ లేక దేవుడి ప్రత్యక్షతలు అని మాట్లాడతారు. సరే, నేను ఈ ధ్యానంలో మీ ముందు ఉంచిపోయే విషయాలు ఏంటి అంటే ముఖ్యంగా ఇవి త్రిత్వంతో ముడిపడి ఉంటాయి. ఈ మాటలు హోలీ ట్రినిటీ అంటాం, పరిశుద్ధ త్రిత్వం. పరిశుద్ధ త్రిత్వం అర్థం కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో కనబడ్డాడు అంటే నమ్ముతుంది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో కూడా ఉన్నాడు అంటే నమ్ముతుంది. ఒకే దైవత్వంలో ముగ్గురు వేరువేరు వ్యక్తులని త్రిత్వము అని పిలుస్తారు. దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఒక్కడైన దేవుడు 3 ప్రత్యేకమైన విధత్వాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. వారే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఈ ముగ్గురు కలయికే దేవుడు అంటాం. ఇక యేసుక్రీస్తు ప్రభుని యెహోవా అని కూడా పాత నిబంధనలో పిలవడం జరిగింది. యెహోవా దూత అని కూడా పిలవడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఎలా పిలువబడ్డాడు అన్న విషయాన్ని నేను వీలైతే మరింత కూలంకషంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా రాబోయే 2 సందేశాల్లో కూడా. ఒకటి మాత్రం నిజం, అదేంటంటే శరీరాన్ని ధరించి తండ్రి రాలేదు, తండ్రి అయిన దేవుడే శరీరాన్ని ధరించి రాలేదు. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమంటాడు? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే.
అలాగే పాత నిబంధనలో తండ్రి మాట్లాడితే కుమారుడు మాట్లాడినట్టే అని కూడా అనుకోవచ్చు. అంటే కుమారుడే ప్రత్యక్షంగా కనబడిన సందర్భాలను కూడా మనం పాత నిబంధనలో చూడడానికి ప్రయత్నించాం. యోహాను సువార్త 14 ఏముంది? వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు, తండ్రి అయిన దేవుడు వేరు వేరు వ్యక్తులు ఒక దేవుడు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చెప్పి మన వాక్యంలోకి వెళ్తాం. ఆదికాండం 2:24 పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరమైందురు అన్నాడు. ఏక శరీరమైందురు అన్నాడు. అది ఎలాంటి మార్గమో ఎఫెసీ పత్రికలో కూడా అదే మాట మళ్ళీ తిరిగి చెప్పాడు. ప్రభు వారు మత్తయి సువార్త 19:6 కూడా మళ్ళీ తిరిగి చెప్పాడు. అంటే పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటూ వారేక శరీరమైందు. ఈ మాటను పౌలు ప్రస్తావిస్తూ 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 31-32 ఈ మర్మం ఏమంటున్నాడు? గొప్పది అన్నాడు. ఈ మర్మం గొప్పది అని అన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ఎలా అవుతారు? ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి అవుతారు. ఇప్పుడు నేనున్నాను, నా భార్య, నాకు ఆకలి అయిందనుకుంది, నేను తింటాను. పోనీ ఇద్దరికి ఒకే సమయానికి ఆకలి అయింది. ఆమె తింటే నాకు కడుపు నిండుతుందా? మరి నేను తింటే ఆమె కడుపు నిండుతుందా? అలా ఎందుకు జరుగుతుంది? మేమిద్దరం ఒకటే, ఏక శరీరంగా ఒకటేగా. అందుకని పోలికి ఇలా చెప్తూ కూడా ప్రభు ఏమన్నాడు? ఏక శరీరము అనగానే శరీరము ఒకటైపోలేదు, వ్యక్తిత్వం ఒకటైపోవాలి, మానసిక ఆలోచన ఒకటైపోవాలి అని చెప్పడం కోసం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అలా కలిసి ఉన్నారు అని చెప్పడానికి మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 ప్రభు వారు ఇలా మాట్లాడాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 నేను తండ్రియు ఏకమై ఉన్నాము. నేను తండ్రి ఎలా ఉన్నాము? ఏకమయ్యాము, ఒక్కటయ్యాము, ఒకలాగే ఉన్నాము. ఈ కారణాన్ని బట్టి యేసుక్రీస్తుని కూడా బైబిల్లో యెహోవాగా లేక యెహోవా దేవుడిని చెప్పడంలో అభ్యంతరం ఏముంటుంది? ఒకటే. అలాగే ఈ తనను పట్టుకోవడానికి వచ్చిన వారిలో టెంపుల్ పోలీస్ అంటాం వాళ్ళని. ఈ దేవాలయ సంబంధమైన సైనికులు వీళ్ళు టెంపుల్ పోలీస్. ఇక్కడ యోహాను సువార్తలో గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చారు కదా రాత్రి. వారితో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు ఒక పదాన్ని వాడతాడు. అక్కడ చూడండి, 18వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఆయనను నేనే అని చెప్పాడు. ఐ ఆమ్ హీ. ఎవరంటే ఆయనను, అయితే నేనే ఆయనను. ఇక్కడ నేనే అనే మాట వస్తుంది కానీ హీ అనే పదం ఇటాలిక్లో రాయబడిందంట. ఆ పదాన్ని గ్రీక్లో కాకుండా ఇటలీ పదం ఇటాలిక్. కనుక నేనే అని జస్ట్ మన తెలుగు బైబిల్లో కూడా ఉంది కానీ అక్కడ రాయబడింది ఏంటంట? నేనే ఆయన. ఎవరైనా? యెహోవా అని చెప్పడానికి, నేనే ఆయన్ను అని చెప్పడానికి ఆ పదాన్ని ఆయన ఉపయోగించారు. సరే, నేను ఇంకా లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక అక్కర్లేదు, చెప్పవలసిన చాలా విషయాలు. యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా రాసిన గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గం సరళం చేయుడి. ఈ ప్రవచనం ఎలా ఎక్కడ నెరవేరింది? మీకు తెలుసు, యెహోవా దేవుడి గురించి చెప్పబడతా ఉంది. ఆలకించుడి, ఒకడు ప్రకటిస్తున్నాడు ఎట్లనగా అరణ్యంలో. ఎవరికి మార్గం సిద్ధపరచాలి? యెహోవాకు చాలా స్పష్టంగా చెప్పాడు. అరణ్యంలో ఒకడు ప్రకటిస్తున్నాడు,
ఆ ప్రకటించేవాడు ఏమంటున్నాడు? యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచండి అని చాలా స్పష్టంగా ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ ఈ మాటను నలుగురు సువార్తికులు రాశారండి. ఈ మాటను నలుగురు సువార్తికులు రాశారు. మీరు మత్తయిలో చూడండి 3వ అధ్యాయం 3 వచనాల్లో ఆ ప్రవచనం ఎవరి దగ్గర నెరవేరింది? ఏమైంది? మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ దినములందు బాప్తిస్మము యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి, అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దమును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది, అతడితడే అని చెప్పాడు. ప్రవక్త అయిన యెషయా ఒకడు వస్తాడు, యెహోవాకు అరణ్యంలో మార్గం సిద్ధపరిచేవాడు ఒకడు వస్తాడు అని ప్రవక్త అయిన యెషయా చెప్పాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యెహోవా గురించి చెప్తున్నాడు. ఎవరు మార్గం సిద్ధం చేస్తారని చెప్పాడు? బాప్తిస్మము యోహాను గురించి చెప్తున్నాడు. అదే బాప్తిస్మము యోహాను ఈ భూమి మీద పుట్టిన తర్వాత అది జరిగింది అని చెప్తున్నాడు. మరి వాస్తవానికి బాప్తిస్మము యోహాను మార్గం సరళం చేసి సిద్ధపరిచింది ఎవరికి? యేసుక్రీస్తు. మన స్వార్థలు ఎవరు చూస్తున్నాము? యేసుక్రీస్తు. కానీ యెషయా చెప్పింది ఎవరి గురించి? యెహోవా గురించి. మరి పోనీ యేసుక్రీస్తు జీవితంలో ఆ ప్రవచనం నెరవేరితే మత్తయి ఏమని రాయాలి? యెహోవా రావాల్సింది రాలేదు అని రాయాలి కదా. కానీ నెరవేరింది, జరిగిపోయింది. ఒక్కడు రాస్తే పోనీ లేదు, నలుగురు రాశారు కదా అదే విషయం. నలుగురు సువార్తికులు అదే మాటలు చెప్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు వాళ్ళు? అది నెరవేరింది. అంటే పాత నిబంధనల కాలంలో కూడా ప్రజలతో మాట్లాడి మమేకమై వాగ్దానాలు ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి పాపపడి అన్ని రకాల పనులు కార్యక్రమాలు జరిగించిన వాడు ఎవరనుకుంటున్నారు మీరు? అంటే యేసుక్రీస్తు 2000 క్రితమే నుంచే ఉన్నాడా ఉనికిలో? ఆయన నిత్యం అనంతుడు. ఆయనకు ఆది అంతము లేదు. యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే అంటూ యేసుక్రీస్తు గురించి చెప్తా ఉన్నాడు, చూపిస్తా ఉన్నాడు. ఈయనే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుని ప్రకటిస్తా ఉన్నాడు. ఈ విషయంలో యేసు దేవుడు కాదనే వారికి చురుకు లాంటి వాక్యం ఈ రెండు. చురుకు రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. మరొక సందర్భాన్ని మీ దృష్టికి తీసుకుని అదే యెషయా గ్రంథం. యెషయా రాసిన గ్రంథంలో మరొక మాట ఏంటంటే 44వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలా మాట్లాడుతున్నాడంట. యెహోవా ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు కూడా మీకు లేడు. అంటే ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే. ఎక్సలెంట్ స్టేట్మెంట్ కదా. ఫస్ట్ నేనే, లాస్ట్ నేనే చెప్పాను. యెహోవా చెప్పాడు. ప్రకటన గ్రంథానికి 22వ అధ్యాయం 13వ వచనం. 22వ అధ్యాయం 13వ వచనం. నేనే అల్ఫాయు ఒమేగాయు, నేనే ఫస్ట్ నేనే లాస్ట్ అంటున్నాడు యేసుక్రీస్తు. అసలు ఎవరన్నా ఈ మాట? యెహోవా. మరి ఇద్దరు ఫస్ట్ ఇద్దరు లాస్ట్ ఉంటారా? ఫస్ట్ ఉంటే ఒకళ్ళే ఉంటారు, లాస్ట్ ఒకళ్ళే ఉంటారు. ప్రారంభంలో మిగిలినవాడు ఒకడే ఉంటాడు. కానీ
క్రిస్టియన్ ఏంటి అంటే బైబిల్ సత్యం. వారు అర్థం చేసుకుంది ఏంటి అంటే బైబిల్ సత్యం. ఈ బైబిల్ సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా తప్పులు నడుస్తూనే ఉంటారు. వారి జీవితాలు తప్పులు నడుచుకుంటూనే ఉంటారు. ఇది రెండవది. మూడో విషయాన్ని యెషయా రాసిన గ్రంథం 45వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. యెషయా రాసిన గ్రంథం 45. నా సన్నిధిని తెలియజేయండి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానకు నేనే కదా. యెహోవానకు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిమంతులకు దేవుడును, రక్షించువాడను నేనే. నేను తప్ప ఏ దేవుడు లేడు. భూదిగంత నివాసులారా, నా వైపు నుంచి రక్షణ పొంది దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. 23 వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరిట ప్రమాణం యెహోవా అంటున్నాడు. ప్రతి నాలుక ఏమనాలి? యెహోవా దేవుడు ఒప్పుకుంటారు. ప్రతి మోకాలు ఏమవుతుంది? మోకరిస్తుంది. నాకు ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యెహోవా దేవుడని ఒప్పుకొను, కనపరచును అంటున్నాడు. నా తోడని ప్రతి నాలుక ఏం చేస్తుంది? ప్రమాణం చేయను అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నారు ఈ మాటలు? ఈ వాక్య భాగం యెహోవా స్వయంగా యెహోవా దేవుడే చెప్తున్నాడు. నా పేరట నా నామము నేను అంటున్నాడు యెహోవా. అంటున్నాడు ఇతరులు అర్థమవుతుంది కదా అంటున్నాడు యెహోవా. బాగుంది, సరే, అంతవరకు. మరి ఈ మాటలు ఎవరి జీవితంలో ఎవరి విషయంలో నెరవేరే తెలుసా? ఒకసారి కాదు, చూపెడతాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఎక్సలెంట్. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు యెహోవాను నేనే ఒప్పుకుంటారు. ప్రతి నాలుక యెహోవానకు నన్ను ఒప్పుకుంటుంది. ప్రతి మోకాలు యెహోవానకు నాకు మోకరిస్తుంది అంటే యెహోవా. మరి పౌలేమంటున్నాడు ఫిలిప్పీ ప్రజలతో, ఫిలిప్పీ పత్రికలో? ఆ యెహోవా ఎవరో కాదు, మన కోసం ఈ భూమి మీదకి అనుదించిన ఏదించిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే మన పాపాలకు ప్రాయశ్చిత్తం అయ్యాడు. యేసుక్రీస్తు నామమున ఎవరైనా మోకరిస్తే, యేసుక్రీస్తు నామాన్ని ఎవరైతే ఒప్పుకొని పలికితే అది యెహోవాకు జరిగినట్లే అంటున్నాడు. వింటున్నారు? అర్థమైంది? అది యెహోవాకు జరిగినట్లే. ఎంతటి అద్భుతమైన సహవాసాన్ని, సంబంధాన్ని ఈ భాగంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు సేవకుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని ఏ మనిషి తక్కువ చేయగలడు? ఏ మనిషి దాన్ని ధిక్కరించగలడు? ఏ మనిషి దాన్ని తిరస్కరించగలడు? ఆలోచించండి. కనుక ఇప్పుడు ఎన్ని విషయాలు చూసుకుంటాం మనం? 4వ విషయం కూడా ఆదికాండం 18వ అధ్యాయం 5వ విషయం. ఆదికాండం 18వ అధ్యాయం 5వ విషయం. కొంచెం ఆహారం తెచ్చేది, మీ ప్రాణములను బలపరచుకోండి, తరువాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొక్క వస్తువులను నేను చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న సరాయి 19 చూడము. సర్వలోకమునకు న్యాయం తీర్చు. ఇక్కడంటే 18వ అధ్యాయం 25.
వాడు న్యాయం చేయడా? అబ్రహాం ఏమంటున్నాడు? సర్వలోకానికి తీర్పు తీర్చేది, న్యాయం చేసేది ఎవరు? యెహోవాతో మాట్లాడుతున్నాడు. నువ్వు సర్వలోకానికి న్యాయం తీరుస్తావు, నువ్వు సర్వలోకానికి ఒకరోజు తీర్పు తీరుస్తావు అని స్వయంగా అబ్రహామే తండ్రి అయిన యెహోవాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ అదే కదా, సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళింది. సిచ్యువేషన్ చాలా స్పష్టం. నా దగ్గర నేను రాసుకున్నాను, ఎన్ని రిఫరెన్స్లో అనుకున్నాను చెప్పబడుతుంది. ఒకటిగా రెండు చూద్దాం. అపోస్తలుల కార్యక్రమం 10వ అధ్యాయం 42. 10వ అధ్యాయం 42. దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. ఎవరైనా? యేసుక్రీస్తు గురించి. ఆయన మృతులకు సజీవులకు న్యాయాధిపతి, న్యాయం తీరుస్తాడు. అదే పుస్తకంలో 17వ అధ్యాయం 31 చూడండి. త్వరగా 17వ అధ్యాయం 31 అపోస్తలుల కార్యక్రమం. తాను నియమించిన మనుషుల చేత లోకమున తీర్పు తీర్చిపోయేది ఒక దినం ఉంది అన్నాడు. ఒక రోజు ఈ లోకానికి తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు ఎవరి వల్ల జరుగుతుంది? ఎవరి ద్వారా జరుగుతుంది? యేసుక్రీస్తు గురించి ప్రస్తావన. యోహాను సువార్త 5వ అధ్యాయంలోనే 22వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము అనేది ఎవరికి అప్పగించబడిందమ్మా? కుమారుడైన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారికి అప్పగించబడింది. కానీ అబ్రహాం ఎవరితో చెప్తున్నాడు? తీర్పు తీర్చే అవకాశం, హక్కు, అధికారం ఎవరితో అంటున్నాడు? వాక్యం అంటే ఇద్దరికి ఉంటుందని అర్థం. ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రత్యక్షపరచబడిన వాడు ఎవరో కాదు, ఆయనే యేసుక్రీస్తు. తిరిగి మనం ఊహించుకోలేదు. బైబిల్ చెప్పిన సత్యాన్ని ప్రకటిస్తున్నాం. బైబిల్ మాట్లాడిన నిజాన్ని మనం తిరిగి మాట్లాడుతున్నాం తప్ప మనమేం ఊహించుకోవడం లేదు. ఊహించుకొని చెబుతున్న విషయం ఏమీ కాదు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చివరిగా మరొక మాట చెప్పేసి మనం మన సందేశాన్ని గురించుకునే ప్రయత్నించాలి. 5వ జకర్యా 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఏకకుమారుని విషయం దుఃఖించినట్లుగా వారు తన దేశపుత్రుల గురించి ప్రలాపిస్తున్నారు. ఇదే చెప్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యెహోవా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? వారు తాము పొడిచిన నా మీద. యెహోవా ఏమంటున్నాడు? వీళ్ళు నన్ను ఏం చేస్తారంటున్నాడు? పొడుస్తారు. పొడిచిన తర్వాత ఒకరోజు కరుణ నొందించు ఆత్మ వారి మీద కుమరించబడిన తర్వాత వారు ఏకకుమారుడు తమ జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎలా ఏడుస్తారో ఈ ప్రజలు నా గురించి ఇలాగే ఏడుస్తారు. ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, యెహోవా యూదులు తనను గాయపరుస్తారని చెప్తున్నాడు. యూదులు ఎప్పుడైనా యెహోవాని గాయపరిచారా? మీ నుంచే నేను జవాబు. యూదులు ఎప్పుడైనా యెహోవాని గాయపరిచినట్లుగా లిటరల్గా మనం చూసాము. అసలు బైబిల్ అలా ఉందా? పాత నిబంధనలో యెహోవా ఆయన వాడి దగ్గరకు వచ్చి వాడు పట్టుకునే అంత ఉందా? అక్కడ లేదు కదా. నిజానికి యూదులు యెహోవాని గాయపరచలేదు. ఎన్ని వాక్యాలు ఉన్నాయి యేసుక్రీస్తుని గాయపరిచారని, ఎన్ని సందర్భాలు
యేసుక్రీస్తు మనం చదువుతాం. యెషయా గ్రంథం 53:5 చదువుతాము. తర్వాత కొలస్సీ పత్రిక 2:14 చదువుతాము. పేతురు అయితే చాలా విస్తారంగా రాసుకుంటాడు. ఇక నలుగురు సువార్తికులు అయితే చాలా విషయాలు కొన్ని అధ్యాయాలు రాశారు. చివరి అధ్యాయాలు ఆ సిలువ వేయబడిన విధానం, ఆ పద్ధతి, ఎలా కొట్టారో, ఎలా తిట్టారో, ఎలా పొడిచారో, ఎలా ఉమ్మారో అవన్నీ కళ్ళకు కట్టినట్లుగా ప్రత్యక్ష సాక్షి యోహాను 19వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనంలో చెప్పాడు. 19వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనంలో ఎలా చెప్పాడో చూస్తారా ఒకసారి? సైనికులలో ఒకడు ఈటితో తన పక్కన పొడిచును. పొడిచారని ఉందా? ఇప్పుడు చెప్పండి. యేసుక్రీస్తుని చులకనగా ఇచ్చే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటూ చులకనగా ఇచ్చేవాళ్ళు చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళు ఉన్నారు, యెహోవా సాక్షులు ఉన్నారు, మరి కొన్ని రకాలైన దుర్బోధ శాఖలు యేసు దైవత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకుని మరి ఆలోచించవలసింది, యేసు దైవత్వాన్ని ఎక్కడా పైకి తక్కువ చేయలేదు. ఈ బోధకులైన వాళ్ళు, ఈ తప్పు బోధకులైన ఈ వ్యక్తులు మాత్రమే వారి ఆలోచనలో యేసుక్రీస్తు వారిని చులకనగా ఎంచడానికి వారు ఇష్టపడుతున్నారు. వారి ఆలోచనల నిండా అబద్ధం ఉంది, మోసం ఉంది, దుష్టత్వం ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారిని చులకనగా పొందడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప వారి ఆలోచన ఏమి కూడా నిజంగా ఇవి కొన్ని మాత్రమే ఉంటున్నారు. ఇలా ఆలోచనలు ఎక్కువ మాట్లాడే విషయాలు టూకీగా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. గతంలో యేసుక్రీస్తు దేవుడా అంటూ నేను చేసిన సిరీస్ 4-5 years బ్యాక్ కూడా 33-34 వర్తమానాలు ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఇలాంటి అనేక విషయాలను విడమర్చి అందులో చెప్పడం జరిగింది. వీలైతే పాత వీడియోలు కూడా చూడండి. మరో 2 వివరాలు లేకపోతే సందేశాలు ఇచ్చిన తర్వాత నేను ఈ అంశాన్ని గురించే ప్రయత్నం చేస్తాను. మరొకటి, ఎక్కడెక్కడ కనబడ్డాడు యేసుక్రీస్తు మనం ఆయన్ని ఎలా ఐడెంటిఫై చేయవచ్చు, ఎక్కడ కనబడ్డాడు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఐడెంటిఫై చేసే పద్ధతి ఎలా ఉంటుందో ఆ విషయాల గురించి తర్వాత రాబోయే సందేశం వచ్చే బుధవారం రోజున మనం మరింతగా ఆలోచించాం. మన ప్రభు, మన రక్షకుడు, గౌరవనీయమైన వాడు, పూజనీయమైన వాడు, ఆయన సృష్టికర్త, తండ్రి అయిన దేవుడితో సమానం. కొన్నిసార్లు ఆయనే తండ్రి అయిన దేవుడిగా కూడా ప్రత్యక్షపరచబడినాడు. పాత నిబంధనలో దేవుని కార్యాలు జరిగించిన మహావీరుడు ఆయన. దేవుని పక్షాన నిలబడి పోరాడిన వాడు కూడా ఆయనే. తన పక్షాన తాను, తన పేరు తాను పట్టించుకొని మోషేకి కనబడ్డాడు, అబ్రహాముకి కనబడ్డాడు. ఇలాంటి కొంతమంది భక్తులకు కనబడి ఆయన ప్రమాణం చేసిన ప్రకారం వారి వారి ప్రార్థనలకు జవాబిస్తూ వచ్చాడు. కనుక ఆయన గుర్తించి మరింతగా ఆరాధించే వారు దేవుడు తనలో వచ్చిన ప్రియమైన కొద్దిమందిగా మేము కూర్చుంది మీ మాటలు ధ్యానం చేయాలి. వాక్య ధ్యానంలో బైబిల్ స్టడీ యేసుక్రీస్తు ప్రభువారు ఆది నుంచి ఉన్నవాడే, ఆయన నిత్యుడైన దేవుడని, ఆయన సడన్గా ఈ భూమి మీదకి వచ్చినవాడు కాదు అని ఆ వివరాన్ని, ఆ విషయాన్ని అనాదిగా ఉందని గుర్తించడానికి, మా ప్రియులు గుర్తించుకోగలిగే విధంగా ప్రకటించడానికి తెలుసుకున్నాను. ఈ మాటలు ఉన్నవారు మీద విశ్వాసం కావాల్సిన బిడ్డలందరికీ ముఖ్యమంత్రి చేస్తారు. యేసుక్రీస్తు